మురుకులు చేయడానికి ముందుగా 1 కిలో పిండి బియ్యం పిండిని పట్టించిన బియ్యం పిండిలో 1/2 కిలో శనగపిండి కలుపుకోవాలి. శనగపిండి విడిగా కలుపుకోవచ్చు, బియ్యంలో వేసి కూడా పట్టించవచ్చు. ఆ 2 పిండిలని చక్కగా కలిపేసి అందులో ఓమ చారెడు, జీలకర్ర చారెడు, మనం పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కిలోకి ఇలా పిడికెడు కారం వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇందులో వేసాను, మళ్ళీ మీకోసం కొంచెం వేస్తున్నా. పిడికెడు ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసేయాలి. ఆ తర్వాత నువ్వులు వేసి 2 పిడికెళ్ళు నువ్వులు వేసి నువ్వుల పైన వేడి నూనె పోయాలి. ఇలా నువ్వులు వేసి వేడి నూనె పోయాలి. నువ్వులు ఎంత వేస్తే అంత రుచిగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలిపి మనం డబ్బాలో తీసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 ఒక చారెడంత పిండి తడుపుకొని 2 మురుకులు చేసుకోవచ్చు. చేసుకునేప్పుడు ఇలా అల్లం వెల్లిపాయ పట్టిన నీళ్ళని మిక్సీలో వేసుకొని దాన్ని వడబోయాలి. ఎందుకంటే పీస్ వస్తుంది, వడబోసి ఇందులో వేయాలి. ఇదిగోండి, ఇలా వడబోసేయాలి. అయితే అల్లం రసం పోయక ముందు మాత్రం మనం పిండిని డబ్బాకి ఎత్తి పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు. ఇప్పుడు తడి వేసాం కాబట్టి ఇప్పుడే చేసేసుకోవాలి. ఓకే అమ్మా, దీన్ని ఇలా గుమ్ముగా పెట్టుకొని తర్వాత నేను మురుకులు వేశాక మీకు వీడియో అప్డేట్ చేస్తాను మురుకులు వేసినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఇలా మా అమ్మ సంక్రాంతికి 25 కిలోలు చేసేది, ఇప్పుడు నేను కిలో చేయలేకపోతున్నా బాబోయ్.